మన ముఖ్య అతిథి శ్రీ లక్ష్మీనారాయణ గారు టార్జాన్ గారిని మన ఎస్ఎస్కేపి చిరు సత్కారం చేయబోతోంది. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. వారిని ఆహ్వానించుకోవాల్సిందిగా మన గాయని గాయకుల్ని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్కేపి ముఖ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొప్పరపు బలరామకృష్ణమూర్తి గారు, సౌండ్ ఇంజనీర్ గారు ఎక్కడ ఉన్నారు? కృష్ణాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డేవిడ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరభద్రరావు గారు వేదిక మీదకి రండి. మా గాయని గాయకులందరూ కూడా వేదిక మీదకు ఉండవలసిందిగా కోరుతున్నానండి. మిస్ అవ్వద్దు ఎవరు కూడా. మా ఆత్మీయ అతిథులు కాళేశవల్లి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రమీజా ఆర్థో సెంటర్ విజయవాడ డాక్టర్ కాళేశవల్లి గారికి స్వాగతం పలుకుతున్నాం. కృష్ణ మహేష్ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఖాదర్ గోరి గారికి వేదిక ఆహ్వానం పలుకుతోందండి. మరొక ఆత్మీయ అతిథి కేపీ గారు వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాము. సీనియర్ సింగర్స్ మరియు ఆర్గనైజర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నామండి. శ్యామ్ ప్రసాద్ గారు, మా గురువులు దావులూరి వీరభద్రరావు గారు, చింతకాయల చిట్టిబాబు గారు, దండు చంద్రశేఖర్ గారు, పరచూరి విజయలక్ష్మి గారు, జిఎస్ మీడియా శ్రీనివాసరావు గారు, మా వేదిక ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిఎస్ మీడియా శ్రీనివాసరావు గారు, పరచూరి విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దీపారాధన అనంతరం సత్కార కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. కాళేశవల్లి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. బలరామకృష్ణమూర్తి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. పీసుపాటి శాస్త్రి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డేవిడ్ రాజ్ గారు,
జై భాస్కర్ గారు, కేపీ గారు, శ్యామ్ ప్రసాద్ గారు. వెనకాల నుంచున్న వారు కూడా ఫోటో కోసం అందరూ ముందుకు రావాల్సిందిగా, అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నానండి. మగవాళ్ళందరూ ఒకవైపుగా, ఆడవారందరూ ఒకవైపుగా అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంకుల్ కొంచెం జరగండి. రైల్వే శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఒకసారి రండి సార్. అంటే వీళ్ళకి మీరు ఎవరో తెలియదు, ఒక్కసారి రండి. రండి, పర్వాలేదు రండి. మేము అడగంగానే ఆయన వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ ఛానల్ నుంచి కూడా మాకు లైవ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు. మా అన్న టార్జన్ గారిని, సింహాసనాన్ని అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాను.
కానీ రారు. శాస్త్రి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. డేవిడ్ రాజు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆగండి. ఇప్పుడు కాదు, ఆగమ్మా. నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వండి. ఫోటోనా? భాస్కర్ గారు రండి. షాప్ రండి. చెప్పండి, అందరికీ త్వరగా త్వరగా. ఆయనకి చాలా ఉంది. అందరికీ తల ఒకసారి. డేవిడ్ రాజు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఐఓసి వీరభద్రరావు గారు సత్కరిస్తున్నారు. ప్రసూనారామన్ గారు సత్కరిస్తున్నారు. ఖాదర్ గోరి గారిని వేదిక మీదకి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అస్సలు నో పర్మిషన్. కొమ్మినేని రత్నకుమారి గారు సత్కరిస్తున్నారు. త్వరగా త్వరగా రావాలి. మా యంగ్ క్వీన్స్ సత్కరిస్తున్నారండి. మరి లేడీస్ అందరూ కూడా కొంచెం వెనక్కి జరగవలసిందిగా కోరుతున్నాను. కేపీ గారి మిసెస్ ఇద్దరు కూడా అన్నని సత్కరిస్తున్నారు. లేడీస్ అందరూ కూడా కొంచెం వెనక్కి ఉండవలసిందిగా కోరుతున్నాను. బిఎం కుమార్ గారు అన్నగారిని సత్కరిస్తున్నారండి. రమణి
శివ ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వడ్డాది గారు అన్నని సత్కరించబోతున్నారు. వడ్డాది రామకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. శివ అన్ని క్లియర్ చేయాలి. కొప్పర్పు వారి దంపతులు అన్నగారిని సత్కరిస్తున్నారు. వడ్డాది రామకృష్ణ గారి దంపతులు అన్నగారిని సత్కరిస్తున్నారు. కాదర్ గోరి అన్న, కేపీ తమ్ముడు, మా డేవిడ్ రాజు గారు అన్న, శాస్త్రి గారు కొంచెం పొడవుగా ఉన్నవాళ్ళు గజమాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నానండి. ఓకే ఓకే, నిలబడితే మనకు అందరూ పెద్దవాళ్ళు, తనకంటే వయసులో పెద్దవాళ్ళు ఆయన్ని ఆశీర్వదించి గజమాలను ధరింపజేయవలసిందిగా కోరుతున్నాను. రావాలి, ముందుకు రావాలి. ముఖ్యమైన వాళ్ళందరూ ముందు ఉండాలండి. మా అబ్బర వెంకటేశ్వర స్వామి లాగా కనిపించట్లా. అందరూ ఫోటోకి కవర్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు మీటింగ్ పెట్టద్దండి, అందరూ ఫోటోకి కవర్ అవ్వండి ప్లీజ్. ముందుకు రండి. వడ్డాది గారు ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడున్నారు? రండి. రెడీ. ఒక్క నిమిషం అన్న, మీరు ఇదే గెటప్తో మాకు ఒక 9th వార్షికోత్సవం కేక్ కటింగ్ చేయాలన్నమాట. ఓకేనా? తొమ్మిదవ వార్షికోత్సవ వేడుక మా అన్న చేతుల మీదుగా జరుగుతున్నందుకు నేనే ఫస్ట్ ఇక్కడెక్కడో అందాల్సి వస్తుంది. जन्मदिनमिदं ऐ प्रिय सखे, जन्मदिनमिदं ऐ प्रिय सखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदं, प्रार्थयामहे भवशताय
शतायुषी प्रार्थयामहे भव शतायुषी ईश्वर सदा त्वां च रक्षतु ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जय पुण्यकर्मणा कीर्तिमर्जय जीवनं तव भवतु सार्थकं जीवनं तव भवतु सार्थकं भवतु सार्थकं भवतु सार्थकम् మా అందరికీ తన సేవలు అందిస్తూ ఉంటాడు. కష్టపడి మా అందరితో కలిసి చక్కగా మా చేత తిట్టించుకుంటూ లోపల తను మమ్మల్ని తిట్టుకుంటూ మాతో అందరితో కలిసి కట్టుగా నడుస్తూ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నాడు. శివ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కిరణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కిరణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా త్వరగా కిరణ్ గారు రండి. రండి కిరణ్ గారు. మాకు మీడియా సహకారం అందించే కిరణ్ గారు అన్నారు. దిగండి. ఫోటోగ్రాఫర్ సాయి. ఫోటోగ్రాఫర్ మాకు ప్రతి కార్యక్రమానికి ఫోటోలు అందిస్తూ మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్న సాయి కుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా అయిపోవాలి. నీకు ఇంకో ఫోటో ఎవరన్నా తీస్తారు రా. అన్నకి భలే పరీక్షలే సూపర్ అసలు. అంటే సాయి కుమార్ త్వరగా రావాలి నాన్న. సాయి రామ్ స్టేజ్ మీద ముఖ్యమైన వాళ్ళు మా పెద్దలు అన్నతో ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చేస్తున్నాను. గబాల కానిచ్చేసేయండి. మా లేడీస్ కూడా ఎదురు చూస్తున్నాం. విశ్వరూపాన్ని కళ్ళ ముందు చూస్తున్నాం కదండి. మనం వెనక్కి నుంచి ఉంటే వాళ్ళ ఫోటోలు పడతాయి. వెనక్కి నుంచి ఆడవాళ్ళు వెనక్కి రండి. లేడీస్ కాస్త వెనక్కి రండి. మా లేడీస్ అందరికి కూడా ఒక్క స్నాప్ అన్నయ్య. లేడీస్ అందరూ కూడా మీతో దిగుతారు. జెంట్స్ అందరూ కాస్త వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అయితే మీరు వెనక్కి
జెంట్స్ అందరూ వెనక ఉండవలసిందిగా కోరుతున్నాను. లేడీస్ అందరూ అటు ఇటు కవర్ అవ్వండి. వడ్డాది గారు రావాలి, ప్రసన్నరామన్ గారు రావాలండి. కృష్ణ ఇట్రా అమ్మా, కృష్ణ ఇట్రా. నువ్వు రాసుదా ఒకళ్ళే రైట్ నాన్న నిలబడండి, నా పక్కనే ఒప్పుకోవట్లేదు, కుదరదా? థ్యాంక్ యూ అన్న, మీరు హాయిగా రిలాక్స్. ఓకేనా అమ్మ, ఈ దండ ఇవి తీసేస్తాయి. కొంచెం హెల్ప్ చేయండి వచ్చి, ఈ పైన ఉన్నటువంటి తీసేస్తే. తప్పదు నాన్న, కన్నయ్య తప్పదు నాయన. మారేపల్లి జోషి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా లక్కీ ఫెలో అన్న, జోషి మంచి లక్కీ ఫెలో. వచ్చేసాడు, పప్పులా ఎక్కడ? అశోక్ అన్న, మా తమ్ముడు జోషి ఫ్రమ్ రైల్వేస్ అన్నను ఆశీర్వదించబోతున్నారు, సత్కరించబోతున్నారు. దండ కాస్త వెనక్కి వేయండి, అప్పుడు బరువు ఉండదు. అన్న చాలా బరువు ఉందన్నయ్య, చాలా బరువు ఉంది, వద్దులే. ఓకే, మరి మేము చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది పెద్దలు కిందకి దిగిపోయారు, మళ్ళీ పైకి రావాల్సిందే, తప్పదండి. చక్కటి స్పందన ప్రతి ఒక్కరూ అందిద్దురు, కానీ పెద్దలందరూ మాత్రమే. తర్వాత మనకి పాటలు ఉన్నాయి. మరి కొప్పరపు బలరామకృష్ణమూర్తి గారిని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. అది డైరెక్టర్ రోజా గారి ఆధ్వర్యంలో ఇవాళ గడిచిన 9 సంవత్సరాలుగా సరస్వతి కళాపీఠం తరఫున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ మధ్య రోజా గారు హైదరాబాద్ వెళ్ళినా కూడా మన విజయవాడని మర్చిపోకుండా ఇంత ఘనమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మన టార్జాన్ గారిని, లక్ష్మీనారాయణ గారిని మన అందరికీ పరిచయం చేయటం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈవేళ ఇంత ఘనమైన కార్యక్రమం ఏర్పాటు చేయటం సాధారణంగా మనకి ఇటువంటి సంభవం కాదది. అది ఇంతమంది కళాకారులను హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి, అలాగే మన టార్జాన్ గారిని మన అందరికీ కూడా ఇక్కడ విజయవాడ తీసుకొని వచ్చి మన అందరికీ కూడా సంతోషపరచడం అనేది చాలా. మన సరస్వతి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు మనం రోజా గారు, అలాగే వారి వేణుగోపాల్ గారు, వారి పిల్లలు వాళ్ళ సహాయ సహకారాలతోటి హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేస్తూ అక్కడ అందరూ మనల్ని చూరగొన్నారు. రోజా గారు ఇవాళ హైదరాబాద్ వెళ్ళి కొత్త ప్రదేశం అని చెప్పి కాకుండా అక్కడ ఉన్న కళాకారులు అందరినీ కూడా
తల్లో నానకలాగా ఉండి చారాజ గాన సభలో వారికి ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు రోజా గారు. అటువంటి రోజా గారు ఈవేళ మన విజయవాడని మర్చిపోకుండా 9వ వార్షికోత్సవాన్ని విజయవాడ జరుపుకోవడం చాలా చాలా సంతోషకరమైన విషయం. మనందరం కూడా ఈ రోజున ఇటువంటి గాయని గడాయకులు సరస్వతి కళాపీఠం పేరు పెట్టినందుకు అందరూ సరస్వతి పుత్రులు, సరస్వతి వాళ్ళందరి సరస్వతి దేవి కటాక్ష పొందిన వాళ్ళందరూ కూడా అందరూ ఇంత మంచి మధురమైన గానాలతోటి మనం అలరిస్తూ ఈవేళ రోజా గారు ఎందుకంటే మనందరం కూడా వారి కష్టంలో మనందరం కూడా రోజా గారిని సత్కరించుకుందాం. ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాం మాకు తెలుసు. ఎందుకంటే ఎటువంటి రోజా గారు సత్కారాలకి ఇటువంటివి ఒప్పుకోరు. కానీ మా సంతోషం మన విజయవాడని మీరు, ఎందుకంటే విజయవాడ కేబిఎన్ కాలేజీ విద్యార్థిని వారు ఆమె. కేబిఎన్ కాలేజీలో ఇంత డాషింగ్ డేరింగ్ ఉన్న లేడీగా ఇవాళ ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే హైదరాబాద్ నుంచి ఇవాళ మధ్యాహ్నం వచ్చారు. కానీ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ హాల్ బుక్ చేసిన దగ్గర నుంచి బ్యానర్స్ దగ్గర నుంచి మొమెంటర్స్ ఒకటి కాదు అన్నీ కూడా రోజా గారు స్వయంగా ఉండి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం. ఆ కుర్చీ తీసుకున్నానా, ఆ కుర్చీ తీసుకుంటాను లేదండి. మరి రాజ్యాన్ని గారి సమక్షంలో చక్కగా మిమ్మల్ని మేము సత్కరించుకోవడం అనేది, మిమ్మల్ని నిలబెట్టి కూర్చోబెట్టుకోవడం అది అదండి. పర్వాలేదు, రండి కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. రండి రాజ్యాన్ని గారు, మీ చేతుల మీదుగా రోజా గారిని సత్కరించేద్దాం. అమ్మ రండి. మన సావిత్రి కళాపీఠం, ఎందుకంటే దీనిలో 5గురు మహిళలు అందరూ కూడా దీనిలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు, వారి కుటుంబాలతో సహా. అది మన బెజవాడ పసుపు కుంకుమ అమ్మాయిది. రైట్. ఎందుకంటే మన విజయవాడ మహిళకి పసుపు కుంకాలతోటి మిమ్మల్ని మేము సత్కరించుకున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ఈ సరస్వతి కళాపీఠంలో ఉన్న ఆశ్చర్యకరం ఏంటంటే అందరూ కూడా కుటుంబాలతోటి, చూడండి అక్కడ ఫోటోలు ఉన్నాయి అందరివి కూడా, అందరూ దంపతులందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినారు సరస్వతి కళాపీఠంలో. ఏదో మన సాధారణంగా కుటుంబంలో మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు రారు, ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు రారు, కానీ సరస్వతి కళాపీఠంలో సభ్యులందరూ కూడా దంపతులుగా వచ్చి ఈ కార్యక్రమంలో దీనిలో భాగస్వామి అవుతారు ఈ కార్యక్రమంలో. అది రోజా గారి లీడర్షిప్కి ఉదాహరణ తార్కాణం. అది మీ లీడర్షిప్లో అందరూ కూడా సరస్వతి కళాపీఠం అలాగే అన్ని సంస్థల్లో కూడా దంపతులుగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి డేవిడ్ రాజు గారు ముఖ్యంగా మన అన్ని కార్యక్రమాల్లో కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వారు, అన్నీ కూడా మనకి అనుసంధానంగా అన్ని మన విజయవాడలో ఉన్న ఈ కళా సంస్థలు అన్నిటి కూడా అనుసంధానం చేస్తూ డేవిడ్ రాజు గారు మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటారు. వారిని మనం 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2026 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజున శ్రీ సరస్వతి కళాపీఠం ఆధ్వర్యంలో మా సోదరి శ్రీమతి మధిర రోజా ప్రసన్నత గారు, వారి శ్రీవారు అయినటువంటి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో చక్కటి సినీ సంగీత విభావి కార్యక్రమంతో పాటు తెలుగు చలనచిత్రంలో ఒక సీనియర్ నటులుగా వెలుగొందుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ గారిని మన విజయవాడకి